హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఒక పెద్ద బాక్స్తో వచ్చేసానండి. ఈ బాక్స్ ఏంటని అనుకుంటున్నారా? కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఈ ఐటమ్స్ మీతో షేర్ చేసుకుందాం కదా అని వీడియో చేస్తున్నానండి. అన్నీ కూడా మంచి ఐటమ్సేనండి. మీకు ఉపయోగపడితే మీరు వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. నేను తీసుకుని ఒకసారి మీకు చూపిస్తున్నానండి. మళ్ళీ నేను పూజలో పెట్టిన తర్వాత ఇవి ఎక్కడ తీసుకున్నారక్క, అవి ఎక్కడ తీసుకున్నారక్క అని మళ్ళీ నన్ను అడుగుతారు కాబట్టి ముందుగానే వీడియో చేసి పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. నేను తీసుకున్నవి మిమ్మల్ని తీసుకోమని అయితే నేను ఏమీ చెప్పట్లేదండి. ఇందులో నా బలవంతం ఏమీ లేదు. పూజలో ఇవే ఖచ్చితంగా పెట్టాలని అయితే నేను ఎప్పుడు చెప్పనండి. ఎవరి శక్తిని బట్టి వారు తీసుకుంటారు. నాకు కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఐటమ్స్ అన్ని నేను తీసుకుంటూ ఉంటాను, అలాగే పూజలో పెడుతూ ఉంటాను. మీరు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి, అవి చూపిస్తాను. ముందుగా అయితే ఇవి నేను శ్రీ సాయి గురు మెటల్స్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. వీరి దగ్గర మంచి ఐటమ్స్ అయితే ఉంటాయండి. పూజకు సంబంధించిన ఎనీ ఐటమ్స్ వీరి దగ్గర అయితే దొరుకుతాయి. ముఖ్యంగా బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందే వీరి దగ్గర అయితే నేను తెప్పించుకున్నాను. నా వీడియోస్ ఫాలో అయిన వరకు తెలుస్తుందండి. నేను స్వామివారి శ్రీవారి పాదాలు ఒకటి, నెక్స్ట్ గౌరీదేవి అమ్మవారు విగ్రహము, ఇంకా దీపపు కుందులు, ఇంకా ఒక్కటేమిటండి చాలా ఐటమ్స్ నేను వీరి దగ్గర తెప్పించుకుంటూ ఉంటాను. చాలా బాగుంటాయండి. రీజనబుల్ ప్రైసెస్ అండి. ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ ఈ వీడియో తాలూకా టైటిల్ ఉంది కదండి, ఆ టైటిల్ పైన ఒక్కసారి క్లిక్ చేస్తే కిందన ఒక బాక్స్ లాగా ఓపెన్ అవుతుందండి. దాన్ని అలా కిందకి వెళ్తే మీకు ఈ ప్రైసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీకు ప్రైస్ నచ్చింది, అలాగే ఐటమ్ నచ్చింది అని అనుకుంటే వారి కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ వారి వాట్సాప్ నెంబరు, అలాగే లేదంటే వారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. వారికి ఒక్కసారి మెసేజ్ చేస్తే చాలండి, అన్ని డీటెయిల్స్ కూడా వారు మీకు చెప్తారు. ముందుగా అయితే నేను ఇక్కడ ఈ 2 స్టెప్ స్టాండ్ అయితే తీసుకున్నానండి. ఇది మనకి వుడ్లో వస్తుందండి. ఈ విధంగా 2 స్టెప్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం పూజా మందిరంలో పెట్టుకొని దీనిపైన విగ్రహాలన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. లేదంటే మనం విడిగా పీఠం వేసుకున్నా సరే అక్కడ కూడా దీనిపైన అమ్మవారి ఫోటో, పసుపు కుంకుమలు, ఇంకా విగ్రహాలు అవన్నీ కూడా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. చాలా బాగుంది. ఇక్కడ మీకు దీని హైట్ ఎంత ఉందో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పూజా మందిరం చిన్నగా ఉన్నవారికి దీన్ని ఒక మూలగా పెట్టేసి దీనిపైన అన్ని విగ్రహాలు కూడా చక్కగా పేర్చుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే విడిగా పీఠం వేసి పూజ చేస్తాను కాబట్టి దానికోసమే నేను తెప్పించుకున్నానండి. చాలా బాగుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. చుట్టూ కూడా మనకి వుడ్ తోటే అటాచ్ చేసి ఉంది కాబట్టి ఇది పడిపోతుందని భయం ఏమీ ఉండదండి. కొన్ని ఐటమ్స్ అయితే అవి కొంచెం తిరగబడే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే అలా లేదు, చాలా బాగుంది. అలాగే దీంతో పాటుగా ఇంకొక దీపపు స్టాండ్స్ కూడా తీసుకున్నానండి. ఇవైతే చూడటానికి స్మాల్ హౌస్ ఉన్నట్టుగా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. రెడ్ కలర్లో ఇలా రంగోలీ డిజైన్స్తో చూడటానికి చాలా బాగున్నాయండి. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుందా అని అనుకుంటున్నారా? దీంట్లో కూడా మనం దీపం పెట్టుకోవడానికేనండి. పూర్వకాలంలో అయితే ఇంటి ద్వారబంధం బయట అటు సైడ్ ఇటు సైడ్ కూడా చిన్న గూడులాగా ఉండి అంటే ఈ షేప్లోనే ఉంటుందండి. దాంట్లో దీపం అయితే పెట్టుకునేవారు. ఇప్పుడైతే అలా అయితే ఉండట్లేదు కదా. అందుకని ఇలాంటివి మనం తీసుకుంటే మన ఇంటి ద్వారబంధం బయట వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చండి. మనకి వెనకాతల ఇలా హోల్ కూడా ఇచ్చారు. దీన్ని హ్యాంగ్ చేసుకొని చక్కగా దీపం అనేది పెట్టుకోవచ్చు. దీనికి చుట్టూ కవర్ చేసి ఉంటుంది కాబట్టి గాలి అది రాకుండా ఉంటుందండి. దీపం ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. మనం దీన్ని ద్వారబంధం దగ్గర పెట్టుకోవచ్చండి, లేదంటే తులసి కోట దగ్గర కూడా మనం దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు పూజా మందిరంలో అయినా సరే మీ వాల్కి, పూజా మందిరం బ్యాక్ సైడ్ వాల్కి పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి. లేదంటే ఇంకొక ఐడియా కూడా చెప్తానండి. మనకి కిచెన్లో మనం అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకుంటాం కదండి. అయితే కిందన ప్లేస్ లేనివారు అక్కడ ఉన్న గోడకి దీన్ని హ్యాంగ్ చేసేసి అన్నపూర్ణాదేవి అమ్మవారిని దీంట్లో పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మన దగ్గర వస్తువు ఉంటే ఎలా అయినా సరే వాడుకోవచ్చు కదండి. నాకు వచ్చిన ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఇంక తర్వాత నాకు బాగా నచ్చిన ఐటమ్ అండి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇలా కమలం పువ్వుపై అమ్మవారు ఆసీనులై 2 వైపులా గజరాజులు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుందండి. అమ్మవారు అయితే చూడటానికి చాలా బాగున్నారండి. అమ్మవారి రూపురేఖలు, కళ్ళు, ముక్కు, మొహం, నగలు అన్నీ కూడా చాలా బాగా చేశారండి. అన్నీ కూడా ఇంత పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకుంటే కొంచెం పెద్ద విగ్రహాలకి చేయగలుగుతారండి. కానీ ఇంత చిన్న విగ్రహాలకి కూడా ఇంత బాగా చెక్కారంటే చాలా బాగుందండి. మనం ఇది ఇంట్లో పెట్టుకునే సైజేనండి. 3 ఇంచెసే ఉంటారు అమ్మవారు. కమలం పువ్వుతో సహా అమ్మవారు 3 ఇంచెస్ ఉంటారండి. చక్కగా మనం అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చండి. చాలా బాగుందండి. అమ్మవారు అయితే యాంటిక్లో వస్తుంది. చాలా బాగుందండి. ఎవరి దగ్గరైనా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేకపోయినట్లయితే దీన్ని అయితే నేను సజెస్ట్ చేస్తానండి. చాలా బాగుంది. ఇంకా తర్వాత నాకు నచ్చిన ఐటెంలో ఇదొకటండి. దీన్ని లక్ష్మీ దీపం అని అంటారండి.
మధ్యలో అమ్మవారు ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో అమ్మవారు ఇలా ఉబ్బెత్తుగా, అంటే అమ్మవారు బయటకే ఉన్నట్టుగా ఉంటుందండి. ఇక్కడ కూడా అమ్మవారికి చెరువు వైపున ఏనుగులు అయితే వస్తాయండి. ఇంకా చుట్టూ డిజైన్ అయితే ఉంటుంది. ఇంకా ఆయిల్ వేసుకునే ఈ ప్రమిద కూడా పెద్దగానే ఉంటుందండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా దీని కింద డిజైన్ కూడా చాలా బాగా చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్తో దీపపు కుందులన్నీ కూడా చేస్తున్నారండి. అన్నీ కూడా ఎంత చూడముచ్చటగా ఉంటున్నాయో, అన్నీ కూడా తీసుకోవాలనిపిస్తుంది, అంత చక్కగా అందంగా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం శుక్రవారం పూటది కామాక్షి దీపం అది పెట్టుకుంటాం కదండి, అలానే ఈ లక్ష్మీ దీపం కూడా శుక్రవారాల్లో దీపారాధన చేసుకోవడానికి తీసుకున్నాను. దీంతో పాటుగా ఇంకొక దీపం కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి లలిత దీపం అండి. లలిత అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఈ దీపం పెట్టుకుంటే మనం అమ్మవారిని పెట్టుకున్నట్టు అవుతుంది, అలాగే దీపం కూడా పెట్టుకున్నట్టు ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రెండు కూడా ఇలా అటాచ్ చేసి ఇచ్చారు. ఇలా అమ్మవారి విగ్రహం ఉంటుంది, ముందు ప్రమిద ఉంటుందండి, దాంట్లో దీపం అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే మనకి ప్యూర్ బ్రాస్లో వస్తుందండి, కొంచెం హెవీ వెయిట్లోనే ఉంటుంది. మనం దీంట్లో దీపం వెలిగించుకోవచ్చండి, లేదంటే అమ్మవారికి దీంట్లో కుంకుమ పూజ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. ఇలా దేనికైనా సరే దీన్ని మనం వాడుకోవచ్చండి. కానీ ఎక్కువగా దీపం పెట్టుకుంటేనే చాలా మంచిది. నేను దీన్ని దీపం పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకొక 2 దీపపు కుందులు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి స్వస్తిక్ దీపపు కుందులు. మనకి దేనికైనా సరే శుభం జరగాలి అంటే స్వస్తిక్ అయితే తప్పనిసరిగా వేస్తాం కదండి. అలానే ఈ స్వస్తిక్ దీపాలు కూడా వెలిగించినట్లయితే మనం చేసే పనిలో విజయం సాధిస్తామని అర్థం. ఇవైతే స్మాల్ సైజులోనే వస్తాయండి, యాంటిక్లో వస్తాయి, లైట్ వెయిట్లో ఉంటాయి. ఇంక తర్వాత ఒక చిన్న కుబేర దీపం అయితే తీసుకున్నానండి. దీంట్లో అయితే శ్రీరాముల వారు, అలాగే సీతమ్మ వారు, లక్ష్మణుడు, అలాగే ఆంజనేయుడు ఉంటారండి. ఇంకా బ్యాక్ సైడ్ ఓంకారం అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న కుబేర దీపాలు అయితే అన్ని దేవుల తాలూకు కుబేర దీపాలు అయితే ఉంటాయండి. నేనైతే ఇది తీసుకున్నాను. స్మాల్ దీపం అండి, చిన్న కుబేర దీపం, కానీ బరువు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఇంక తర్వాత ఒక కుంకుమ భరణి అయితే తీసుకున్నానండి. అయితే ఈ కుంకుమ భరణి పైన మనకు నచ్చిన దేవతామూర్తులు అందరూ కూడా ఉంటారండి. ఇక్కడైతే ఒక అమ్మవారిని అయితే నేను తీసుకున్నాను. ఇలా మనకు నచ్చిన దేవుళ్ళు ఉన్నటువంటి కుంకుమ భరణిని అయితే తీసుకోవచ్చు. ఇది స్మాల్ సైజులో ఉంటుందండి, ప్యూర్ బ్రాస్లోనే వస్తుంది. ఎవరికైనా సరే గిఫ్ట్ చేయడానికైనా, లేదంటే మనమే పూజా మందిరంలో కుంకుమ వేసుకొని పెట్టుకోవడానికైనా సరే చాలా బాగుంటుంది. ఇంక తర్వాత ఇంకా ఎవరైనా కుబేరు కొంచెం పెట్టుకోకపోయినట్లయితే ఈ కుబేరు కొంచెం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మాకు పూజా మందిరం చాలా చిన్నగా ఉంటుందండి, అసలు ఏ వస్తువులు పెట్టుకోవడానికి ప్లేసే ఉండదు అని అనుకునే వారికి ఈ కుబేర్ కొంచెం చాలా బాగుంటుందండి. ఇది చాలా చిన్న సైజులో వస్తుంది. ఇలాంటి కుబేరు కొంచాలు అనేవి మనకి సిల్వర్లోనే దొరుకుతాయండి, స్మాల్ సైజు. మనకి ఇప్పుడు ఈ రాగిలో కూడా మనకి కుబేరు కొంచాలు అయితే దొరుకుతున్నాయండి. ముఖ్యంగా రాగి రాబడిని కోరుతుందని అంటారండి, అందుకని ఇలాంటి రాగి కొంచాలు మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. పైగా కుబేరుడికి సంబంధించిన నెంబర్స్ ఉన్నాయండి, కుబేర యంత్రం తాలూకా నెంబర్స్ ఇవి. ఈ రాగి తాలూకా కుబేర కొంచెం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంతవరకు ఎవరైనా పెట్టుకోకపోయినట్లయితే ఈ కొంచెం అయితే తీసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు నేను చూపించిన వస్తువులన్నీ కూడా సింగిల్ గానే సరే మనకి ఇస్తారండి, మనము ఒక్కొక్కటైనా సరే తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చూపించబోయే వస్తువులన్నీ కూడా ఒక కిట్ రూపంలో అందిస్తున్నారండి. అందులో మొదటిది దేవుడు ఫోటో అండి. ఈ స్వామివారు ఎవరో మీకు తెలుసా? స్వర్ణాకర్షణ భైరవ స్వామివారండి. ఇంకా కింద కూర్చున్నవారు లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే కుబేరుడు. సాక్షాత్తు ఆ శివయ్య మరో రూపమే ఈ స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ స్వామివారి ఫోటోను మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ స్వామివారిని పూజించి కుబేరుడు సిరి సంపదలకు ఎలా అధిపతుడయ్యాడో అలానే మనం కూడా మన సంపదలకు అధిపతులం అవుతామండి. అయితే ఈ స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేవన్నీ కూడా నేను తర్వాత వీడియోస్లో నేను చెబుతూ ఉంటానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అన్ని వీడియోస్ కూడా మీరు చూడగలుగుతారు. ఇంక తర్వాత ఇది కుబేర యంత్రం అండి. ఇది మనకి ప్యూర్ బ్రాస్లోనే వస్తుందండి. ఈ యంత్రం మనం పూజా మందిరంలో నిత్యం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. నా దగ్గర కుబేర యంత్రం అయితే లేదండి. ఇంతవరకు పేపర్ పైన ప్లేట్ పైన గీసుకుంటూ పూజనైతే చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఈ యంత్రం అయితే పెట్టుకుంటాను. దీంతో పాటుగా మనకి ఒక పచ్చ కలర్లో ఒక రక్షణ అయితే ఇస్తారండి. దీన్ని మనం పూజలో పెట్టుకున్న తర్వాత చేతికైతే కట్టుకుంటాము. ఇంక తర్వాత ఒక అష్టలక్ష్మి రూపునైతే ఇస్తారండి. అలాగే 2 లక్ష్మీ గవ్వలు, 4 గోమతి చక్రాలు, గురువిందు గింజలు, తామర గింజలు, అలాగే ఒక నల్ల గవ్వ, ఇవన్నీ కూడా ఈ కిట్లోనే మనకి ఇస్తారండి. అయితే వీటన్నింటినీ ఏం చేయాలండి, ఇవి ఎందుకు ఇచ్చారనే సందేహం అయితే మీకు వస్తుంది కదా, అది కూడా చెప్తానండి.
ఇంక తర్వాత దీంట్లో భాగంగానే ఒక కలసాన్ని కూడా ఇస్తున్నారండి. ఈ కలసం పెట్టుకోవడానికి ముందుగా ఒక చిన్న పీట అండి ఇది. ఇది మనకి బ్రాస్లోనే వస్తుంది. ఈ పీట అయితే చాలా బాగుందండి, చాలా హెవీగా ఉంది. దీనిపైన పెట్టుకోవడానికి కలసం అంటే ఒక చెంబు, అలాగే దీనిపైన మామిడాకులు పెడతాం కదా, ఆ మామిడాకులు, అలాగే దీనిపైన ఒక కొబ్బరికాయ పెడతాం కదండి, ఆ కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ కూడా చాలా బరువుగా ఉందండి. ఇవన్నీ కూడా మనకి ఒక సెట్ రూపంలో ఇస్తున్నారండి. దీన్ని మనం కలసం అంటాము. పూజా మందిరంలో నిత్యం అలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ కలసంలో కొన్ని వస్తువులు అయితే వేసి పెట్టుకోవాలండి. ఆ వస్తువులు ఏంటనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఈ కలసం పీట అన్నీ కూడా మనకి సెట్గా ఇస్తారండి. ఇంక తర్వాత ఇది పచ్చ కుంకుమ అండి. కుబేరుడికి ఎంత ఇష్టమైన పచ్చ కుంకుమ. ఇది ఒక చిన్న డబ్బా అయితే ఇస్తారు. ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా ఒక కిట్ రూపంలో ఇస్తారండి. ఈ కిట్ అంతా కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. ఆ ప్రైస్ ఎంత అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కిట్ అంటే ఏంటండి, ఇక్కడ చూపించిన అన్ని వస్తువులు వస్తాయని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వస్తువులు మాత్రమే మనకి కిట్ రూపంలో శ్రీ సాయి గురు మెటల్స్ వారు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కలసంలో ఏమేమి వేసి మనం పూజా మందిరంలో పెట్టుకోవాలో ముందుగా చూపిస్తాను చూడండి. కలసం అంటే ఇందులో వాటరే కదండి వేస్తారని మీకు సందేహం అయితే రావచ్చు. మీరు వాటర్ వేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నేను చూపించిన సామాగ్రి అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకొని మీరు పూజా మందిరంలో పెట్టుకున్నా సరే మంచిదేనండి. ఈ విధంగా అన్నీ వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండడానికి మనం చేసే ఏ ప్రయత్నమైనా సరే. ఇక్కడ నేను కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి. అవి ఏంటనేది ఈ కలసంలో వేస్తూ చెప్తాను. ముందుగా అయితే కొంచెం పసుపు కుంకుమలు అయితే ఉంచండి. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసమే చూపిస్తున్నాను కాబట్టి నేను వేయట్లేదు. నేను ఒక మంచి రోజున ఈ కలసాన్ని పెట్టుకునేటప్పుడు అన్నీ వేసి పెట్టుకుంటానండి. ముందుగా అయితే నేను ఇక్కడ ధాన్యానికి లోటు లేకుండా ఉండడం కోసం బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం తీసుకునేటప్పుడు ధాన్యం కానీ బియ్యం కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు. అయితే ముందుగా 3 గుప్పెట్లు అయితే బియ్యం వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా చిన్న చెంబు కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే తర్వాత పప్పులు, ఏ పప్పులైనా సరే తీసుకోవచ్చండి. కందిపప్పు, పెసరపప్పు, పెసలు, ఇలా పచ్చిశనగపప్పు, ఏ పప్పులైనా సరే తీసుకోవచ్చు. ఇవి కూడా 3 గుప్పెట్లు వేసుకున్న తర్వాత అమ్మవారికి ఎంత ఇష్టమైనది కల్లుప్పు అండి. ఈ కల్లుప్పు ఇలా నేరుగా వేయకూడదు కాబట్టి అందుకని ఒక చిన్న కవర్లో వేసేసి ఆ కవర్ దాంట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కాయిన్స్ వేయాలండి. 1 రూపీ కాయిన్స్ 1 కానీ 2 కానీ వేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఈ కిట్లో ఇచ్చారు కదండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గురువిందు గింజలు, నల్ల గవ్వ, ఇవన్నీ కూడా 2 చొప్పున వేసేసుకోండి. అలాగే మనకి ఇత్తడి కాయిన్, అష్టలక్ష్మి కాయిన్ ఇచ్చారు కదండి, అది కూడా పైన పెట్టేసుకొని ఇంక తర్వాత ఈ కలసం మామిడాకులు కొబ్బరికాయ ఉంది కదా, దీనిపైన పెట్టేసుకొని మనం పూజా మందిరంలో పెట్టేసుకోవడమేనండి. ఈ విధంగా అన్నీ వేసుకొని పౌర్ణమికి పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ప్రతి పౌర్ణమికి కూడా దీన్ని మార్చుకోవాలి. దీంట్లో ఉన్న వస్తువులు మళ్ళీ మనం వంటల్లో వాడుకోవచ్చు. దీంట్లో వేసిన మంగళకరమైన వస్తువులు వాష్ చేసేసుకొని మళ్ళీ అవే వస్తువులు మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చండి. ఈ విధంగా కలసాన్ని అరేంజ్ చేసుకొని మనం నిత్యం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఈ కలసంతో పాటుగా ఇక్కడ నేను చూపించిన ఈ వస్తువులన్నీ కూడా మనకి ఒక కోంబో రూపంలో అంటే ఒక కిట్ రూపంలో మనకి వస్తాయండి. ఇంకా మిగిలిన ఐటమ్స్ మీరు ఏ ఐటమ్ నచ్చినా సరే సింగిల్గా అయినా సరే తీసుకోవచ్చు. ప్రైసెస్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా మనకి శ్రీ సాయి గురు మెటల్స్ వారు అయితే అందిస్తున్నారండి. అలాగే వీరికి మిట్టు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. దాంట్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే వీరికి మిట్టు క్రాఫ్ట్స్ వెబ్సైట్ ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. మీరు దేంట్లో అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. వీరి కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఫర్దర్ వచ్చే వీడియోస్లో, పూజా వీడియోస్లో పెడుతూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.